హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? హౌ ఇస్ యువర్ ప్రిపరేషన్? ఐ థింక్ అందరూ మస్త్ చదువుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నా. నేను చాలా తగ్గించిన అన్ని పర్సనల్ వర్క్స్, కాలేజ్ వర్క్స్, రికార్డ్స్ అండ్ ఆల్ ఈ పంచాయతీలన్నింటిలో సరిగ్గా చదవడం అవ్వలేదు ఈ 1 వీక్ నుండి. ఒక 3 to 4 hours కూడా ప్రాపర్గా చదవడం అంటే కష్టమైంది నాకు. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వీక్ నుండి నాకు బీఎడ్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ నో బ్రేక్స్. అప్పటి వరకు అయితే బ్రేక్స్ ఉంటాయి, ఇంట్లో పూజలు అవన్నీ ఉన్నాయి, పూజలు వ్రతాలు, సో బ్రేక్స్ అయితే ఉంటాయి. ఆఫ్టర్ దట్ నో బ్రేక్స్ అండ్ నథింగ్. ఫుల్ ఫ్లెడ్జ్గా నా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పైననే పెడతా. నో మ్యాటర్ వాట్ అండ్ హౌ హార్డ్ ద సిచ్యువేషన్ బీ. నా టార్గెట్స్ అయితే నేను ఫినిష్ చేస్తా అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయినా. ఐ విష్ మీ సపోర్ట్తో ఇంకా పర్టికులర్గా ఇంట్రెస్ట్ పెట్టి మరీ చదువుతా. ఫ్రీ టైంలో కూడా వీడియోస్ పెడుతూ ఉంటా. ఇంకా ఎన్నో ప్రిపరేషన్ స్ట్రాటజీస్, టైం మేనేజ్మెంట్, స్టడీ వ్లాగ్స్, టైం టేబుల్ ఇట్లాంటివి వీడియోస్ చేస్తూ ఉంటా. నాకు దానికి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కావాలి. ఇట్లా వీడియోస్ చేయడం వల్ల నేను పర్సనల్గా ఎక్కువగా చదవడానికి ఇంట్రెస్ట్ పెడతా, అంటే ఎక్కువ ఎఫర్ట్ పెడతా. బికాస్ మీకు చెప్పాలి అని అంటే నేను కొంచెం చదవాలి కదా. మీకు ఏదన్నా చెప్తున్నా అంటే నేను దాన్ని 100% ఇస్తేనే మీకు చెప్పగలుగుతా. సో అట్లా అని చెప్పేసి నాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి ఎంతజియాజం ఉంటుంది. అందుకే ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేస్తాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ వీడియోస్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే నేను నా ఫ్రీ టైం, నా పాస్ టైం అనేది వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం దాంట్లోనే పెడతా అనమాట. జనరల్గా ప్రతి ఒక్కరికి హ్యాబిట్ ఉంటుంది కదా, ఒక్కొక్క హ్యాబిట్. లేదా పాస్ టైం అవ్వడానికి ఏదైనా యూట్యూబో, ఇన్స్టాగ్రామో ఇట్లాంటివి చూస్తుంటారు కదా. నాకు అట్లా వీడియోస్ చేయడం ఇష్టం. అందుకే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటా. టార్గెట్స్ ఏం చేయాలి, ఏం చదువుతామో దానికి రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తా. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా అనమాట. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఈ లోపు అన్ని వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి, అన్ని హెడేక్స్ అన్నీ అయిపోతాయి, అన్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి, అంటే అకాడమిక్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తా. ఎందుకంటే నేను ఎకానమీకి సంబంధించి వీడియోస్ చేస్తా అని చెప్పేసి మీకు ఎప్పుడో ప్రామిస్ చేశాను కదా. సో దాన్ని కంటిన్యూ చేస్తాను అనమాట. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే ఇప్పుడు మన మేజర్ ఫోకస్ అండ్ టార్గెట్ ప్రజెంట్ అయితే గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 3 and 4 పైనే ఉంటుంది. మీరు గమనించినట్టయితే మన టార్గెట్స్లో పేపర్ 4 కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రివిజన్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నా. బట్ నా బీఎడ్ ఎగ్జామ్స్ అయిపోయినాక స్టార్ట్ చేస్తే ఏంటి అంటే రెగ్యులర్గా నేను కూడా చదవచ్చు. ఇప్పుడు నా ఎగ్జామ్స్ అయ్యేలోపు 15 days కదా, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంటే 15 days కదా. సో నా ఎగ్జామ్స్ అయిపోయేలోపు పాలిటీ రివిజన్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నా టార్గెట్స్లో. మరి మీరు ఏ సబ్జెక్ట్ అనుకుంటున్నారో చెప్తే మెజారిటీని బట్టి నేను అది కన్సిడర్ చేసి టార్గెట్స్లో అప్లోడ్ చేస్తా. నాకు కింద కమెంట్లో అన్నా చెప్పండి, లేకపోతే టెలిగ్రామ్లో అన్నా మెసేజెస్ చేయండి. ఈ టైంని గైస్, మీరు నా వీడియోని 4 to 5 minutes ఉంటుంది ఒక్కొక్క వీడియో, అంతే. దాన్ని 2xలో పెట్టుకొని మీ బ్రేక్ టైమ్స్లో విన్నా కూడా నో ప్రాబ్లం. మీ టైం కూడా కన్స్యూమ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటే అనిపిస్తుంది, నేను పెట్టే టార్గెట్స్ ఒక్కరు ఫాలో అయినా, ఒక్కరికి హెల్ప్ అయినా కూడా తో పాటు చదువుతున్నారు అని చెప్పేసి హ్యాపీ అవుతా. ఎట్ ద సేమ్ టైం నాకు కాంపిటీషన్ ఇస్తున్నారు అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఈ టార్గెట్స్ పెట్టడం వల్ల నాకు ఈ 2 అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. కలిగే లాభం ఏంది ఈ టార్గెట్స్ వల్ల అంటే ఈ 2 లాభాలు. ఒకటి, నేను హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతా. ఇంకోటి, హెల్ప్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నాకు కూడా కాంపిటీషన్ ఉన్నారు. లైక్ ఇప్పుడు కొందరికి ఎట్లా అంటే స్టడీ హాల్స్లో కూర్చొని చదువుతారు, లైబ్రరీలో కూర్చొని చదువుతారు కదా. వాళ్ళకేంటి పక్కన ఒకటి చదువుతున్నాడు అని అంటే మనకు కూడా ఎంతో కొంత కాంపిటీషన్ ఫీల్ వస్తుంది. నేను ఇంట్లో ఉంటా కాబట్టి నాకు ఎవ్వరు అట్లా లేదు కాబట్టి నేను మీకు టార్గెట్స్ ఇవ్వడం వల్ల కాంపిటీషన్ చాలా ఉంది. నేను పెట్టే పోస్టులకి 2 మంది రిప్లై ఇస్తున్నారంటే ఇంకా స్టేట్ వైడ్ ఎందరు ఉంటారు, నాకు కాంపిటీషన్ ఫీల్డ్ వస్తుంది అని చెప్పి ఒక ఆశ ఉంటుంది. నేను ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేస్తా అని చెప్పేసి నేను అనుకుంటా. సో నేను ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేస్తాను అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ ఇవి నాకు డైలీ టార్గెట్స్ పెట్టడం వల్ల కలిగే లాభాలన్నమాట. సో మీరు కూడా యూటిలైజ్ చేసుకుంటారు, సేమ్ నాలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్గా ఉంటుంది అని చెప్పేసి హార్డ్ వర్క్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నా.
మీరు నా వీడియోస్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యా గైస్, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.